హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో ఉన్నాయండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు రోజు చేసుకునే పనుల్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మీ పనులన్నీ కూడా సులువుగా సింపుల్గా చేసుకొని మీ టైంతో పాటు మనీ కూడా ఆదా చేసుకునే మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో ఉన్నాయండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఖచ్చితంగా మీకు టైంతో పాటు మనీ కూడా ఆదా చేసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దాము. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, ఇలా ఒక చిన్న కడాయి లాంటిది తీసుకొని దాంట్లో కొబ్బరి నూనె ఒక అరకప్పు వరకు వేసుకోవాలి. తర్వాత మనము దేవుడి దగ్గర వెలిగించడానికి కర్పూరం ఉపయోగిస్తూ ఉంటాం కదా, ఈ కర్పూరం కూడా ఒక 6 బిళ్ళలు ఇలాగా నలిపి వేసుకుంటున్నాను. ఇలాగా ఈ కర్పూరం బిళ్ళల ప్లేస్లో పచ్చ కర్పూరం కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కొబ్బరి నూనెలో ఈ కర్పూరం అంతా కూడా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఈ కొబ్బరి నూనె ఇంకా ఈ కర్పూరం మిశ్రమము మనకి ఎక్కడైనా ఒంట్లో నొప్పులుగా ఉన్నప్పుడు, అంటే మోకాళ్ళ నొప్పులు కానీ, లేదంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఆటలాడుతున్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా దెబ్బలు తగులుతూ ఉంటాయి, పడిపోతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ఒక్కొక్కసారి కాళ్ళ నొప్పులు కానీ, లేదంటే వాపులు కానీ వచ్చినప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి ఆయిల్ ఉంది కదండి, ఈ ఆయిల్ అనేది మనం అప్లై చేస్తే మంచి ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత ఈ కడాయిని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద సన్నని సెగ మీద ఈ కడాయి పెట్టుకొని మనం ఇలాగా ఈ ఆయిల్ని స్పూన్తో కానీ గరిటెతో కానీ ఇలా తిప్పుతూ ఉన్నామనుకోండి, ఇది కొంచెం సేపటికి వేడెక్కుతుంది. తర్వాత మనకి ఇలా వేడెక్కినప్పుడు పొగల్లాగా వస్తూ ఉంటుందండి. అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని బాగా చల్లారిన తర్వాత ఏదైనా మనము ఒక బాటిల్లోకి తీసి పెట్టుకుంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో పిల్లలు ఎక్కువగా దగ్గు జలుబుతో బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి శ్వాస తీసుకోవటం కూడా ఒక్కొక్కసారి చాలా కష్టంగా ఉంటుంది కదా. అలాంటప్పుడు రాత్రిపూట పడుకోబోయే ముందు ఛాతీకి ఆయిల్ కనుక అప్లై చేశారనుకోండి, చాలా బాగా ఊపిరాటం అనేది ఉంటుంది. చాలామందికి ముక్కు దిబ్బడ ఇంకా జలుబు దగ్గుతో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలా ఈ ఆయిల్ కనుక ఇలా గొంతు దగ్గర నుంచి ఛాతీ వరకు అప్లై చేసుకుంటే మంచి ఉపశమనం అనేది ఉంటుందండి. అంతేకాకుండా ఎక్కువగా కీళ్ళ నొప్పులతో కొంతమంది బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఆయిల్ అనేది రాత్రిపూట పడుకోబోయే ముందు మోకాళ్ళకు అప్లై చేసినట్లయితే మంచి ఉపశమనం అనేది ఉంటుందండి. ఇదంతా కూడా ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని ఒక బాటిల్లో పోసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఆయిల్ అనేది వాడుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఒక్కసారి కనుక ఇలా ఆయిల్ కనుక తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇది చాలా రోజులు వస్తుందండి. మనము మార్కెట్లో ఈ కీళ్ళ నొప్పులు కానీ, లేదంటే కాళ్ళ నొప్పులు, ఇంకా ఎక్కువగా బెణుకుల నొప్పులకి ఎక్కువగా మనం ఆయిల్స్ అనేవి బయట కొని తెచ్చుకుని వాడుతూ ఉంటాం కదా, అలాంటి వాటన్నిటికన్నా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఫలితం అనేది మీరే గమనిస్తారు. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు మెంతులు వేసుకోవాలి. అవిసె గింజలు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. అవిసె గింజలు కూడా మనకి చాలా తక్కువ రేటుకే ఎక్కువగా మనకి ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి కదండి. తర్వాత బియ్యం కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని, తర్వాత కరివేపాకు ఉంటుంది కదా, ఈ కరివేపాకు కూడా ఒక 2-3 రెబ్బలేలాగా దూసేసి ఆకంతా కూడా ఇప్పుడు ఆ బౌల్లో వేసేసుకోవాలి. అయితే కరివేపాకు అనేది మనం ఇలా కొంచెము ఆకుల్ని ఇలా తుంచి వేసుకున్నాం అనుకోండి, మనకి కొంచెం ఎక్కువగా ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఆ గిన్నెలోకి నిండుగా ఇలాగా నీళ్ళు పోసుకోవాలి. తర్వాత ఇదంతా కూడా మనము రాత్రిపూట ఇలా నానబెట్టుకున్నాం అనుకోండి, పొద్దున్నే మెంతులు ఇంకా మనం వేసుకున్నటువంటి అవిసె గింజలు ఇంకా బియ్యము ఈ కరివేపాకు అంతా కూడా మనకి ఇలాగ నానుతుందన్నమాట. అంటే మనము రాత్రిపూట కనుక ఇలా నానబెట్టి ఉంచుకుంటే ఇవన్నీ కూడా బాగా నాని ఉంటాయి. ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే, మనలో అందరికీ కూడా చాలామందికి జుట్టు అనేది ఊడిపోయి పలచబడిపోయి తర్వాత జుట్టు అనేది ఎక్కువగా చిట్లిపోతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి హోమ్ రెమెడీగా పనిచేస్తుంది అన్నమాట. చూడండి, ఇలా పొద్దున్నేసరికి ఇలా అంతా కూడా మనకి నానిపోయి ఉంటాయండి. రాత్రిపూట నేను నానబెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇందులో మనకి వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అంతా కూడా మనం ఇలా వడకట్టుకోవాలన్నమాట. టీ స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకుంటే మనకి వాటర్ అంతా కూడా మనకి కిందకు వచ్చేస్తుంది. తర్వాత పైన మనకి అవిసె గింజలు, మెంతులు, ఈ బియ్యం అనేవి ఉంటాయన్నమాట. ఈ వాటర్ని ఇప్పుడు మనము ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మనం హెయిర్ అంతటికీ కూడా, అంటే స్కాల్ప్కి అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకి మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇందులో వేసుకున్నటువంటి మెంతులు అనేవి మన జుట్టుకి మంచి పోషణ అనేది ఇస్తాయండి. అవిసె గింజలు జుట్టు మనకి పట్టుకుచ్చులాగా ఉండటానికి, మెత్తబడటానికి, తర్వాత మంచి షైనింగ్ రావడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. రైస్ వాటర్ కూడా మన జుట్టుకి మంచి పోషణ ఇస్తుంది. తర్వాత మనకి చుండ్రు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు
ఇలా ట్రై చేసామనుకోండి మనకి జుట్టులో చుండ్రు అనేది అస్సలు లేకుండా ఉంటుంది. అంతేకాకుండా చాలామందికి జుట్టు కుదుళ్ళు అనేవి ఎక్కువగా చిట్లిపోయి ఎక్కువగా జుట్టు అనేది రాలిపోతూ ఉంటుంది కదా. ఇలా తయారు చేసుకున్నాం కదండి, ఈ సీరం అనేది మనకి మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుందన్నమాట. వారంలో ఒక 2 సార్లు ఈ వాటర్ని మనము తలకు అప్లై చేసుకుని ఒక గంట పాటు ఉంచి తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు అనేది చాలా బాగా పెరుగుతుంది. తర్వాత ఇలా మనం వడకట్టిన తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అంటే మెంతులు, తర్వాత మనం వేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి కదా, ఇవి మనం మిక్సీ వేసుకుని కూడా మనం జుట్టుకి పెట్టుకోవచ్చు అండి. ముఖ్యంగా స్కాల్ప్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి జుట్టులో ఎక్కువగా చుండ్రు అనేది ఉంటే కూడా పూర్తిగా పోతుంది. ఇవన్నీ కూడా మనము మిక్సీ జార్లో వేసుకొని మనము మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు పేస్ట్ని మనము తలకు అప్లై చేసుకుని ఒక గంట పాటు ఉంచుకొని తర్వాత తలస్నానం చేస్తే మనకి జుట్టు అనేది మంచి షైనింగ్ వస్తుందన్నమాట. మనము ఇలా ఇందాక వడకట్టిన వాటర్ని తలకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇలా ఉన్న ఈ పేస్ట్ను కూడా మనం తలకు అప్లై చేసుకున్నా కానీ మనకి మంచి ఫలితం అనేది ఉంటుంది. మార్కెట్లో మనము ఎక్కువ డబ్బులు పెట్టి ఎక్కువగా హెయిర్ గ్రోత్ సీరం అనేది కొంటూ ఉంటాం కదా, అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలా ఈజీగా ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ సీరం కానీ పేస్ట్ కానీ మనం జుట్టుకు అప్లై చేస్తే మనకి కొత్త జుట్టు అనేది వస్తుంది. తర్వాత బేబీ హెయిర్ కూడా మనకి రావటం అనేది మీరే గమనిస్తారు. ఇలా ఈ టిప్ అనేది బాగా అందరికీ హెల్ప్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము స్టీల్ సామాను ఇలా బాక్సులు కానీ ఏదైనా ఇంట్లో వాడుకోవటానికి గిన్నెలు కానీ అలాంటివి కొంటూ ఉంటాం కదా, అలా కొన్నప్పుడు వాటి మీద ఇలాగా మనకి స్టిక్కర్లు ఉంటూ ఉంటాయి కదండి. ఈ స్టిక్కర్లు అనేవి ఏమైనా తీసినప్పుడు సగం స్టిక్కర్ అనేది దానికే ఉండిపోతుంది ఒక్కొక్కసారి. తర్వాత లేదంటే మనకి మొత్తం పూర్తిగా ఊడి రాకుండా దానికి ఉన్నటువంటి గమ్ అనేది కూడా అలాగే ఉండిపోతుంది. అలాంటప్పుడు మనకి అది తీయటం అనేది కష్టమవుతుంది కదా. మనం ఇలా కనుక చేసామనుకోండి మనకి ఈజీగా స్టిక్కర్ అనేది వచ్చేస్తుంది. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ స్టిక్కర్ ఉన్నటువంటి గిన్నెని పెట్టి ఇలా కొద్దిగా వేడి చూపించాలి. పైన వేడి చూపిస్తే ఈ స్టిక్కర్కి అడుగునన్నటువంటి గమ్ అనేది కరిగి మనకి స్టిక్కర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఎక్కడన్నా సరే మనకి స్టీల్ సామాన్ మీద కొద్దిగా గమ్ము కనుక ఉన్నట్లయితే మనము డిష్ వాష్ లిక్విడ్ వాడతాం కదా, ఆ డిష్ వాష్ లిక్విడ్ అనేది కొద్దిగా వేసి ఇది కనుక రుద్దేశామనుకోండి మనకి ఏదైనా జిడ్డు ఉంటే కూడా పూర్తిగా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఇక్కడ ఈజీగా ఈ స్టిక్కర్ అనేది ఎలా వస్తుందో చూస్తున్నారు కదా. ఇలా ఈజీగా మనము కొత్తగా కొన్నటువంటి స్టీల్ సామాన్ల మీద ఇలా స్టిక్కర్స్ని తీసేయచ్చు. ఈ టిప్ కూడా చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుంది, ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా ఉంటుంది కదా, వంట సోడా కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మన దగ్గర పసుపు ఉంటుంది కదా, ఆ పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు అనేవి మనము ఒక గిన్నెలో పోసుకొని బాగా మరగ కాచుకోవాలి. తర్వాత ఆ వాటర్ అనేవి ఇప్పుడు ఈ గిన్నెలో పోసుకోవాలి. తర్వాత మనము ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, మనం రోజు కూడా టూత్ బ్రష్లు అనేవి వాడతాం కదా, అలా టూత్ బ్రష్లు వాడినప్పుడు వాటిలో ఎంతో కొంత బ్యాక్టీరియా జెమ్స్ అనేవి ఉంటాయి. అలాంటప్పుడు టూత్ బ్రష్లు అనేవి ఇలా వారానికి ఒకసారి కనుక క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి టూత్ బ్రష్లు అనేవి నీట్గా క్లీన్ అయిపోతాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము ఏదైనా ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఇలా బ్రష్లు అనేవి తీసుకువెళ్తాం కదా, అలాంటప్పుడు బ్రష్లు అనేవి ఒకదానికి ఒకటి కలిసిపోకుండా ఉండటానికి ఇలా ట్రై చేయండి. ఒక క్యారీ బ్యాగ్ కానీ కవర్ కానీ తీసుకొని దాంట్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక బ్రష్ని పెట్టి తర్వాత ఈ క్యారీ బ్యాగ్ అనేది కొంచెం ఇలాగా ఒక రౌండ్ తిప్పి తర్వాత ఇంకొక బ్రష్ని పెట్టి తర్వాత అలా ఎన్ని బ్రష్లు ఉంటే అన్ని బ్రష్లు ఇలా పెట్టేసి తర్వాత ఇప్పుడు ఈ కవర్ని కనుక ఇలాగా కదలకుండా చుట్టేసి తర్వాత రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టుకుంటే మనకి బ్రష్లు అనేవి ఒకదానికొకటి పక్కపక్కన లేకుండా నీట్గా ఉంటాయి. తర్వాత ఒకదానికొకటి అంటుకుపోకుండా బ్యాక్టీరియా అనేది ఒకదాని నుంచి ఒకటి రాకుండా కూడా ఉంటుంది. ఎవరిది వాళ్ళదే సెపరేట్గా ఉంటుంది కాబట్టి తీసుకుని వాడుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము కిచెన్లో ఎక్కువగా కష్టపడి చేసే పని ఏంటంటే వెల్లుల్లిపాయల మీద ఉండేటటువంటి పై పొట్టు అనేది వలవటము. ఈ పొట్టు వలవాలంటే మనకి చాలా టైం అనేది పడుతుంది. అంతేకాకుండా చేతి వేళ్ళు కూడా నొప్పులు పడుతుంటాయి. గోళల్లోకి ఈ వెల్లుల్లిపాయల్లో ఉండేటటువంటి రసం అనేది వెళ్ళి మనకి చేతి గోళ్ళు కూడా నొప్పి పెడుతూ ఉంటాయి, మంట పెడుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇలా సింపుల్గా కనుక ట్రై చేస్తే వెల్లుల్లిపాయల మీద ఉండేటటువంటి పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది.
మనము టీ వడపోసే జాలి గరిటెలు ఉంటాయి కదండి, అది పెద్దది కానీ లేదంటే మనం జ్యూస్ వడపోసుకోవడానికి కూడా ఒక్కొక్కసారి పెద్దగా ఉండేటటువంటి గరిటెలు వాడతాం కదా. అందులో ఏదైనా ఒక దాన్ని తీసుకోవాలి. దాని మీద ఈ వెల్లుల్లి రెబ్బకి పైన కొంచెం ఇలా ముచ్చికలాగా ఉంటుంది కదా, దాన్ని ఇలా ఈ టీ స్ట్రైనర్ మీద ఇలా కొంచెం గట్టిగా రుద్దామనుకోండి, మనకి దాని మీద ఉండేటటువంటి అంటే వెల్లుల్లి రెబ్బ మీద ఉండేటటువంటి పొట్టు అనేది ఇలా సెపరేట్ అయిపోతుంది. అప్పుడు మనం ఈజీగా వెల్లుల్లి రెబ్బల మీద ఉండేటటువంటి పొట్టు అనేది ఒలుచుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇలా కొంచెము రబ్ చేసినట్లుగా చేసామనుకోండి, మనకి పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ వెల్లుల్లి రెబ్బ మీద పైన ఉండేటటువంటి పార్ట్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, దాన్ని ఇలా కొంచెం రబ్ చేస్తే మనకి ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుంది. మనం ఈజీగా ఒలుచుకోవచ్చు. ఇక్కడ జ్యూస్ వడపోసుకునే స్ట్రైనర్తో కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మనం ఎన్ని వెల్లుల్లిపాయ రబ్బలైనా సరే ఈజీగా పొట్టు అనేది ఒలుచుకోవచ్చు అనమాట. మనకి చేతి వేళ్ళు కూడా ఏమీ నొప్పులుగా కూడా ఉండవు. అంతేకాకుండా మనకి టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. చాలా త్వరగా కూడా పని అయిపోతుంది అన్నమాట. ఈ టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుంది. ఇలా మనం ఎక్కువగా అల్లం వెల్లుల్లి కానీ లేదంటే మనం వంటల్లో ఒక్కొక్కసారి పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వాడతాం కదా, అలాంటప్పుడు మనం కనుక ఇలా ఒలుచుకుంటే చాలా త్వరగా పని అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక్కొక్కసారి మనము దేవుడు పూజలప్పుడు ఎక్కువగా కొబ్బరికాయలు కొడుతూ ఉంటాము, లేదంటే పండుగలప్పుడు కూడా కొబ్బరికాయలు ఎక్కువగా కొట్టినప్పుడు కొబ్బరి చెప్పులు అనేవి మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే కొంతకాలం వరకే ఫ్రెష్గా ఉంటాయి. తర్వాత మనకు అవి జిగురుగా వచ్చేస్తాయి, లేదంటే పచ్చగా వచ్చేస్తాయి కదా. మనం అవి మళ్ళీ వాడుకోవాలంటే మనము వంటల్లో వాడలేం కాబట్టి ఇలా మనం కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, కొబ్బరి అనేది చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. కొబ్బరి చిప్పల్లో ఉన్నటువంటి కొబ్బరి అంతా కూడా ఇలా మనం పైకి తీసిన తర్వాత ఇలా మన దగ్గర పీలర్ ఉంటుంది కదా, మనం వెజిటబుల్స్ అవి పీల్ చేస్తూ ఉంటాం కదా, పీలర్తో ఇలా పైన ఉన్నటువంటి బ్రౌన్ పార్ట్ అంతా కూడా మనం ఇలా తీసేసుకోవచ్చు. మనకి ఇష్టమైతే ఇలా తీసుకోవచ్చు, లేదంటే అలాగే ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని చిప్పలకి కూడా ఇలాగే మొత్తం అంతా కూడా బ్రౌన్ పార్ట్ తీసేసానండి. ఇక్కడ ఈ బ్రౌన్ పార్ట్ తీయటం వల్ల మనకి కొబ్బరి అనేది చాలా తెల్లగా ఉంటుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా ఈ కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి ముక్కలన్నీ కూడా మనము ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మనము కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అసలు నీళ్ళు అనేది పోయకుండా మనకి ఇలా కొబ్బరి అనేది మిక్సీ చేసుకుంటే మనకి కొబ్బరి అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా మెత్తగా మనము మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరి అంతా కూడా మనము ఒక ప్లేట్లో పోసుకొని మనము ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న సరిపోతుంది, లేదంటే మనం గాలికి ఒక 2 గంటల పాటు ఆరబెట్టుకొని తర్వాత మనము గాజు సీసాలో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి కొబ్బరి అనేది చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఒక 15 రోజుల వరకు కూడా ఈ కొబ్బరి అనేది వాడుకోవచ్చు. ఏవైనా మనం ఫ్రై కర్రీస్ చేసుకున్నప్పుడు కొబ్బరి వాడుతూ ఉంటాం కదా, ఇలా మనకి రెడీగా కొబ్బరి ఉన్నప్పుడు ఈజీగా ఫ్రై కర్రీల్లో వేసుకోవచ్చు, లేదంటే మనము స్వీట్స్లో కూడా ఎక్కువగా కొబ్బరి వాడుతూ ఉంటాం కదా, ఏవైనా స్వీట్స్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ మనము అప్పటికప్పుడు కర్రీస్ చేసినప్పుడు మిక్సీ పట్టుకుని వాడాలంటే టైం అనేది పడుతుంది కదా, అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి, కర్రీస్లోకి వాడుకోవడానికి లేదంటే మనం స్వీట్స్ చేసుకోవటం కూడా చాలా సులువుగా ఉంటుంది. ఈసారి కనుక కొబ్బరి చిప్పలు ఎక్కువగా ఉన్నట్లయితే ఇట్లా ట్రై చేయండి. ఈ టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక పేపర్ నాప్కిన్ మీద మన దగ్గర బిర్యానీ ఆకులు వంటల్లో మసాలాల్లో వాడతాం కదా, ఒక పెద్ద బిర్యానీ ఆకు తీసుకుని దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ పేపర్ నాప్కిన్ మీద ఇలా వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే మన దగ్గర లవంగాలు ఉంటాయి కదా, ఈ లవంగాలు కూడా ఒక 5-6 లవంగాలు వేసుకొని, ఉంటే మిరియాలు కూడా ఒక 5-6 వేసుకోవాలి. ఇక్కడ నేను మిరియాలు లేకపోవడం వల్ల ఇక్కడ లవంగాలు మాత్రమే వేసుకున్నాను. తర్వాత ఇదంతా ఒక పొట్లం మాదిరిలాగా ఇలా చుట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా చుట్టుకున్న తర్వాత ఇదంతా విడిపోకుండా ఉండడానికి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామో చెప్తాను. అలవాట్లో మనం బట్టలు సర్దుకుంటూ ఉంటాం కదా, అలా సర్దుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి ఒక రకమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది కదా, ఈ బట్టల మధ్యలో కనుక మనం ఇలా తయారు చేసుకున్నాం కదండి, ప్యాకెట్ని కనుక పెట్టినట్లయితే మనకి బట్టల్లో నుంచి మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో వేసుకున్నటువంటి మసాలా దినుసులు అనేవి ఘాటికి అసలు పురుగులు అనేవి చిన్న చిన్న పురుగులు చేరకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక అరటావు సైజు ఇలా పేపర్ని తీసుకుని దాని మీద ఒక షాంపూ ప్యాకెట్ ఇలా వేసుకోవాలి. ఇది ఏ షాంపూ అయినా పర్వాలేదండి, ఇలా వేసుకోవాలి. మొత్తం పేపర్ అంతా కూడా కలిసేలాగా ఈ షాంపూ అంతా కూడా మనము ఈ పేపర్కి పట్టించాలన్నమాట. పేపర్ను 1 గంట పాటు మనము ఎండలో పెట్టినట్లయితే మనకి ఈ పేపర్ మీద ఉండేటటువంటి షాంపూ అంతా కూడా డ్రై అయిపోతుంది.
ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈ వీడియోలోని టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. చూడండి, ఇలా పేపర్ అంతా కూడా ఒక గంట పాటు ఆరనిస్తే మనకి పేపర్ అంతా కూడా మనకి ఇలా స్టిఫ్గా ఉంటుంది. ఇలా ఆరిన తర్వాత ఈ పేపర్ని ఇప్పుడు మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పేపర్ సగానికి కట్ చేసి తర్వాత దాన్ని మడతల్లాగా పెట్టి తర్వాత మళ్ళీ మనం చిన్న చిన్న ముక్కలుగా మనకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనము ట్రావెలింగ్ అప్పుడు కానీ లేదంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కువగా మనము చిన్న చిన్న సోప్స్ కానీ లేదంటే ఎక్కువగా మనము హ్యాండ్ వాష్ కానీ వాడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు అదే మనం ట్రావెలింగ్లో పట్టుకెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇలా పేపర్ సోప్స్ కనుక తయారు చేసుకుని మనం పట్టుకెళ్ళామనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో మనం షాంపూ వేసాం కాబట్టి ఒక్క పేపర్ తీసుకొని కొద్దిగా తడి చేసుకుని మనం కనుక చేతులు కనుక రుద్దుకున్నట్లయితే మనకి చేతులు అనేవి బాగా వాష్ అయిపోతాయండి. చూడండి, నేను ఇక్కడ ఒక పేపర్ తీసుకుని చూపిస్తున్నాను. ఇలా కొద్దిగా తడి చేసుకుని మనం కనుక ఇలా హ్యాండ్స్ కనుక వాష్ చేసుకుంటే మనకి ట్రావెలింగ్ అప్పుడు ఇలా చాలా బాగా యూజ్ అవుతుందండి. పేపర్స్ అనేవి పట్టుకెళ్ళామనుకోండి, మనకి చేతులు ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇలా వాష్ చేసుకోవడానికి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. పిల్లలకు కూడా స్కూల్లో ఒక చిన్న బాక్స్లో పెట్టేసి ఈ పేపర్స్ కనుక ఇచ్చారనుకోండి, వాళ్ళు లంచ్ తినాలి అనుకున్నప్పుడు ఒక పేపర్ తీసుకుని వాష్ చేసుకుంటారు. హ్యాండ్స్ అనేవి వాళ్ళకు కూడా హైజీనిక్గా కూడా ఉంటుంది. హ్యాండ్స్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఈ టిప్ కూడా అందరికీ కూడా బాగా హెల్ప్ అవుతుందండి. ప్రతి ఒక్కరికి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనం దేవుని దగ్గర దీపం పెట్టుకున్నప్పుడు ఇలాగా అగ్గిపుల్లలు వాడుతూ ఉంటాం కదా. మనం అగ్గిపుల్లలతో వెలిగించి తర్వాత మనము ఇలా చిన్నగా ఉన్నటువంటి అగ్గిపుల్లలన్నీ కూడా అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఒక కొబ్బరి చిప్పను కనుక దేవుడి రూమ్లో పక్కగా పెట్టుకున్నాం అనుకోండి, మనకి వెలిగించిన తర్వాత ఈ అగ్గిపుల్లలన్నీ కూడా ఇలా కొబ్బరి చిప్పలో కూడా వేసుకోవచ్చు. టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక 2 స్పూన్ల వరకు కొబ్బరి నూనె వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే కాఫీ పౌడర్ ఉంటుంది కదా, ఈ కాఫీ పౌడర్ కూడా ఒక 2 రూపీస్ ప్యాకెట్ వేసుకుంటున్నానండి. ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా మిగిలిన కాఫీ పౌడరు ఈ ప్యాకెట్లో ఉంది కదా, ఇది ఇప్పుడు గట్టి పడిపోకుండా ఉండడానికి ఇలా గోరుతో కనుక మనము పైన సీల్ చేసినట్లుగా చేసామనుకోండి, అక్కడ మనకి సీల్ అయిపోయినట్లుగా అయిపోతుంది. కాఫీ పొడి అనేది గట్టి పడకుండా ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే మళ్ళీ వాడుకోవాలనుకున్నప్పుడు కూడా కాఫీ పౌడర్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత ఇలా కాఫీ పౌడరు ఇప్పుడు కొబ్బరి నూనెలో వేసుకున్నాం కదా, ఇది ఇప్పుడు మనం ఫేస్ కనుక అప్లై చేసుకుంటే మనకి ఫేస్ మీద ఉండేటటువంటి డస్ట్ అంతా కూడా పోతుంది. తర్వాత మనకి నల్లటి మచ్చలు ఏవైనా సరే ఉన్నా కానీ పూర్తిగా తొలగిపోతాయి. ఫేస్ అనేది మంచి షైనింగ్ వస్తుందన్నమాట. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఫేస్ మీద ఉంచేసి తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటే మనకి ఫేస్ అనేది మంచి షైనింగ్తో పాటు మంచి మాయిశ్చరైజర్గా కూడా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఉల్లిపాయని ఇలా పైన ఉన్నటువంటి పార్ట్ని కట్ చేసి తర్వాత దాన్ని ఇలా కింది భాగం నుంచి ఇలా ఫోర్క్తో గుచ్చుకొని తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా అట్ల ప్యానం పెట్టుకున్న తర్వాత ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం గుచ్చి పెట్టుకున్నాం కదండి ఫోర్క్కి ఉల్లిపాయను, ఇలా పెనం మీద వేడి చూపించాలన్నమాట. చూడండి, ఇలా వేడి చూపిస్తే మనం ఇలా తిప్పుతూ ఉన్నట్లయితే కొంచెం సేపటికి ఉల్లిపాయ అనేది బాగా వేడెక్కుతుందన్నమాట. ఇలా వేడెక్కిన ఉల్లిపాయను ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే, చాలామంది పనుల ఒత్తిడి వల్ల మడమల నొప్పితో బాధపడుతూ ఉంటారు కదా. మడమలకు కనుక ఇలా ఉల్లిపాయను పెట్టి మత్తన చేసినట్లయితే మడమల నొప్పులు అనేవి పూర్తిగా తగ్గుతాయి. టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము మార్కెట్ నుంచి అల్లం ఒక్కొక్కసారి ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటూ ఉంటాం కదా. అది అంతా కూడా మనం ఫ్రిడ్జ్లో ఒక్కొక్కసారి స్టోర్ చేయడానికి ఫ్రిడ్జ్లో ప్లేస్ అనేది సరిపోనప్పుడు మనము బయటే పెట్టేస్తే రూమ్ టెంపరేచర్కి అది ఎండిపోతుంది కదా. అలా కాకుండా ఇలా సింపుల్గా ట్రై చేశారనుకోండి, మీకు అల్లం అనేది చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ లేదంటే డబ్బా కానీ తీసుకొని దాంట్లో ఇలా అల్లం అంతా వేసి తర్వాత అది మునిగేలాగా నీళ్లు పోసి మనం మూత పెట్టి ఉంచినట్లయితే మనకి అల్లం అనేది ఫ్రెష్గా ఉంటుంది. అయితే అల్లంలో
నీళ్ళు అనేది మనము ఒక 2-3 రోజులకు ఒకసారి మారుస్తూ ఉన్నట్లయితే అల్లం అనేది చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. అల్లం గురించే మరొక టిప్ ఏంటంటే, మనము చాకుతోటి అల్లం మీద ఉన్నటువంటి పొట్టు తీయాలి అనుకున్నప్పుడు చాకుతో తీసినప్పుడు మనకి ఎక్కువగా అల్లం నుంచి పొట్టు అనేది వస్తుంది, కానీ ఎక్కువగా అల్లం అనేది వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఇలాగా ఒక చిన్న గ్లాస్తో మనం కనుక ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అల్లం పొట్టు తీసామనుకోండి, మనకు అల్లం మీద పొట్టు అనేది మాత్రమే వస్తుంది. అల్లం అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఈ పై పొట్టును కూడా మనము శుభ్రంగా కడిగి టీలో వేసుకోవచ్చు. ఈ టిప్ కూడా ట్రై చేసి చూడండి, బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా పచ్చడి గరిటెను ఒక దాన్ని తీసుకోవాలి. కొంచెం లోతుగా ఉంటాయి కదండి, ఆ గరిటెను ఒక దాన్ని తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి నూనె వేసుకోవాలి. తర్వాత పసుపు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ గరిటెను పెట్టుకొని ఒక సన్నని సెగ మీద దీన్ని ఇలా కొంచెం వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్నటువంటి ఈ పసుపు ఇంకా ఈ కొబ్బరి నూనె మిశ్రమాన్ని మనము రోజు కూడా రాత్రిపూట్ల పడుకోబోయే ముందు కాలి వేళ్ల మధ్యలో ఇలా ఈ పసుపు మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. మనకి ఎక్కువగా నీళ్ళల్లో పనిచేయటం వల్ల ఈ వేళ్ల సందులో ఒక్కొక్కసారి పాచిపోయినట్లుగా అయిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా ఈ మిశ్రమాన్ని కనుక అప్లై చేసినట్లయితే మనకి పాచిపోవటం అనేది పూర్తిగా తగ్గుతుంది. అంతేకాకుండా పాదాల పగుళ్ళు కూడా తగ్గుతాయండి, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా ఒక నిమ్మ చెక్కను తీసుకొని దాని మీద టూత్పేస్ట్ వేసుకోవాలి. అది ఏ కంపెనీ టూత్పేస్ట్ అయినా పర్వాలేదు. తర్వాత ఇలా పసుపును కూడా కొద్దిగా తీసుకొని ఆ నిమ్మ చెక్క మీద అంతా కూడా 2 కలిసేలాగా ఇలా కలుపుకోవాలన్నమాట. తర్వాత దీన్ని పాదాల మీద ఇలా రుద్దుతున్నట్లుగా చేసినట్లయితే మనకి పాదాల పగుళ్ళు అనేవి పూర్తిగా తగ్గుతాయి. ఇంతేనండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.